పిల్లలకి నోట్లో పళ్ళ మీద నల్లగా వచ్చేసి రంధ్రాలు పడడం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు అది సమస్యగా ఉంది. పిల్లలు చాలా కుటుంబాల్లో ఇబ్బంది ఉంది. పరిష్కారం ఏంటి? ఒకటి అనుబంధంగా దాంట్లోనే ఉన్నాయి 2-3. ఏమిటది? నోరు స్మెల్ వస్తుందండి, ఇబ్బందిగా ఉంది. ఇదేంటి? పిల్లాడు లేచాడంటే నానా అని వాళ్ళు లేవగానే ఏమనిపిస్తుంది? నా బంగారం అని దగ్గరికి వెళ్తాం. వాడు మాట్లాడుతుంటే కొంచెం నన్ను మొహం కడుకోమో ఫస్ట్ అని అటు తీసుకెళ్లాల్సి వస్తుంది లేవగానే మాట్లాడేయటం కంటే. ఈ ఇబ్బందులు ఎలా? ఏం తింటే పళ్ళు పాడైపోతున్నాయి అనేది ఒకటి, ఏం తిన్నా పళ్ళు పాడైపోతున్నాయి అనేది కాదు. ఏం తింటే పళ్ళు పాడవుతున్నాయి అది ప్రధానం. ఇవాళ పసిపిల్లలకి పళ్ళు పాడైపోవడం అనేది చాలా గ్రామాల్లో, పట్టణాల్లో కాదు, చాలా గ్రామాల్లో చూస్తున్నాం. గ్రామాల్లో పిల్లలకి పళ్ళు పాడవుతున్నాయి ఏంటి? టౌన్స్లో పాడవుతున్నాయి ఏంటి? అంటే దేశం అంతా పళ్ళు పాడైపోయే పొజిషన్ ఎందుకు వచ్చింది పిల్లలకి? ఇవాళ మనకు పాడైనాయా? మనకెందుకు పాడవాలా? ఇవాళ ఎందుకు పాడవుతున్నాయి? కారణం సింగిల్ పాయింట్ ఒకటే ఉంది. ఎక్కడైతే మీకు చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయో అక్కడ పిల్లలకే పళ్ళు పాడైనాయి. శుభ్రంగా అరటిపళ్ళు కొనుక్కొచ్చే తాతయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నానా ఏంట్రా దా అని షాపు పెట్టుకెళ్తూ కుర్కిరేలు చాక్లెట్లు కొని వాడి చేతిలో పెడితే వీడు తింటమును పళ్ళ నిండా అది పేరుకుంటే నష్టం జరిగిపోతూ ఉంది.